హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 24 తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఫాలో అయ్యేలాగా చూసుకుందాం. ఆ విధంగా మనం ఇవాళ ఒక స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఆ స్ట్రక్చర్ నెంబర్ 14 ఏంటి అనేది ముందర మనం ఒక సెంటెన్స్ చూసి తర్వాత ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రణాళిక తెలివి తక్కువదని నేను భావిస్తాను. ఐ కన్సిడర్ ద ప్లాన్ అన్వైజ్. ఐ కన్సిడర్ ద ప్లాన్ అన్వైజ్ అంటే టు బి అన్వైజ్. టు బి అనేటువంటిది ఇంప్లై అవుతుంది. టు బి అంటే ఒక స్థితిలో అలా కలిగి ఉండడం, ఒక విధంగా ఉండటం అనేటువంటిది. సో నేను ఈ ప్లాను పనికి మాలిందిగా, తెలివి తక్కువగా భావిస్తాను. అది తెలివి తక్కువైనటువంటి స్థితి అనేటువంటి ఒక ఉద్దేశంలో మనం ఇక్కడ టు బీని వాడుతున్నాం. ఈ టు బీ మనం బ్రాకెట్లో ఎందుకు పెట్టుకున్నామంటే అది టు బీ వాడినా పర్వాలేదు, వాడకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా దాని అర్థం అక్కడ మనం టు బీ వాడుతున్నాం అన్నట్లుగా ఐ కన్సిడర్ ద ప్లాన్ అన్వైజ్ అని సింపుల్గా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఎలాబరేట్ చేసి చూద్దాం. మనం ఇవాళ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్, నౌన్ స్థానంలో మనం ప్రొనౌన్ కూడా వాడచ్చు, ప్లస్ కాంప్లిమెంట్. ఈ టు బి కాంప్లిమెంట్ని మనం అంటే ఈ ప్లాన్ అనేటువంటి నౌన్ ఎటువంటిది అనేటువంటిది మనము పూరకం. కాంప్లిమెంట్ అంటే దీని యొక్క వివరణ ఇచ్చేటువంటిది, దీని యొక్క పూరకం అన్నమాట. ఈ ప్లాన్ ఎటువంటిది అంటే అన్వైజ్. కాబట్టి మొత్తంగా మనకి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ప్లస్ కాంప్లిమెంట్. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మనం మొత్తం 24 సెంటెన్సెస్ నేర్చుకుందాం. మేము అతన్ని మూర్ఖుడు అనుకున్నాం. వీ థాట్ హిమ్ ఫూలిష్ ఆర్ వీ థాట్ హిమ్ టు బి ఫూలిష్. దీన్నే మనం వీ కన్సిడర్ హిమ్ టు బి ఫూలిష్, వీ ట్రీట్ హిమ్ ఫూలిష్. ఇది ఏవైనా సరిపోతుంది మనకి. అగైన్ ఇక్కడ వి అనేటువంటి సబ్జెక్ట్, వర్బ్ థాట్ అనేటువంటిది మనకి ఇప్పటిదాకా చూసినటువంటి అన్ని స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ వెబ్ విధిగా వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ పక్కనే కంపల్సరీగా వెబ్ అనేటువంటిది వచ్చేస్తుంది. దాని గురించి మనం ఏం దిగులు చెందక్కర్లేదు. హిమ్ అనేటువంటిది ప్రొనౌన్, ఆ తర్వాత టు బి ఫూలిష్ అనేటువంటిది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే పూరకం అండి, దాని యొక్క వివరణ ఇచ్చేటువంటిది. రాబర్ట్ నమ్మదగిన వ్యక్తి అని వారు నివేదించారు. The reported Robert a reliable person, or they reported Robert to be a reliable person. Again సబ్జెక్ట్ ఇక్కడ దే అనేటువంటిది అది ప్లూరల్లో ఉంది. రిపోర్టెడ్ అనేటువంటిది వర్బ్, రాబర్ట్ మనకి నౌన్. ఈ నౌన్ అయినా వాడచ్చు, ప్రొనౌన్ అయినా వాడచ్చు. ప్రొనౌన్ వాడినట్లయితే ఇక్కడ మనము హిమ్ అని అనొచ్చు. మనకు ఆల్రెడీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలిసిపోయింది అనుకోండి. మొదటి సెంటెన్స్లో లేదా పారాగ్రాఫ్ మొదట్లో రాబర్ట్ గురించి అని మనం మాట్లాడుకున్నట్లయితే, తెలిసిపోయినట్లయితే మనం ఇక్కడ మళ్ళీ రాబర్ట్ రాయకుండా హిమ్ అని రాస్తాం. డైరెక్ట్గా స్టేట్మెంట్ చేస్తాం, లేదా ఇది మొదటి స్టేట్మెంట్ అయినట్లయితే మనము నౌన్ వాడతాం. రిలయబుల్ పర్సన్ అనేటువంటిది కాంప్లిమెంట్. ముందే చెప్పినట్టుగా టు బి మనం వాడినా పర్వాలేదు, వాడకపోయినా పర్వాలేదు. ప్రజలు ఆయనను దేశభక్తుడిగా భావిస్తారు లేదా భావించారు. పీపుల్ సపోజ్డ్ హిమ్ అ పేట్రియట్ అన్న సరిపోతుంది, లేదా పీపుల్ సపోజ్డ్ హిమ్ టు బి ఎ పేట్రియట్ అన్న సరిపోతుంది. పీపుల్ అనేటువంటి సబ్జెక్ట్, సపోజ్ అనేటువంటి వర్బ్, హిమ్ అనేటువంటి ప్రొనౌన్ అండ్ పేట్రియట్ అనేటువంటిది కాంప్లిమెంట్. ఫిఫ్త్ సెంటెన్స్, ఆమె అతనికి ఓ గిఫ్ట్ ఇచ్చింది. షీ గేవ్ హిమ్ అ గిఫ్ట్. షీ అనేటువంటిది సబ్జెక్ట్, గేవ్ అనేటువంటిది వర్బ్, హిమ్ అనేటువంటిది ప్రొనౌన్, అ గిఫ్ట్ అనేటువంటిది కాంప్లిమెంట్. ఇక్కడ టు బి మనము వాడని అవసరం లేదు, ఎందుకంటే గిఫ్ట్ ఇవ్వడం అనేటువంటిది ఎటువంటి స్థితిలో కానీ ఎటువంటి భావంలో ఉండటం కాదు. కాబట్టి డైరెక్ట్గా మనం షీ గేవ్ హిమ్ టు బి ఏ గిఫ్ట్ అంటే అది తప్పు అవుతుంది. షీ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్ అంటే ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. వారు జాన్ను మేనేజర్గా నియమించారు. దే అపాయింటెడ్ జాన్ ది మేనేజర్. దే అపాయింటెడ్ జాన్ టు బి ద మేనేజర్ అనేటువంటి అర్థం మనకి ఇంప్లై అవుతుంది. ఇక స్ట్రక్చర్ మీకు అర్థమైంది కాబట్టి నేను డైరెక్ట్గా తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మీకు డీటెయిల్ స్ప్లిటప్ కావాలంటే కింద చూసినట్లయితే మీకు సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, నౌన్ ఏంటి, అలాగే కాంప్లిమెంట్ అనేటువంటిది మొత్తం అన్ని సెంటెన్సెస్ కూడా వివరణ ఉంటుంది. మా కుక్కను మ్యాక్స్ అని పిలుస్తాం. వి కాల్ అవర్ డాగ్ మ్యాక్స్.
టీచర్ విద్యార్థులను సంతోషపెట్టారు. ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ హ్యాపీ. హ్యాపీగా ఉండటం, ఆనందంగా ఉండటం అంటే ఒక స్థితి కాబట్టి ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ టు బీ హ్యాపీ అని మనం చెప్పొచ్చు. అతను ఆమెను స్నేహితురాలుగా భావిస్తాడు. హీ కన్సిడర్ హర్ టు బి అ ఫ్రెండ్. హీ కన్సిడర్స్ హర్ అ ఫ్రెండ్. కంపెనీ సారాను ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. సారా అనేటువంటిది ఇంగ్లీష్లో తరచూ వాడేటువంటి ఒక నేమ్ అండి. తెలుగు సారా అనుకోకండి. ఇదేంటి సారాయి, బ్రాందీ, విస్కీని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనుకోకండి. ద కంపెనీ ఎలక్టెడ్ సారా ది ప్రెసిడెంట్. ఆమె పాపకు ఎమ్మ అని పేరు పెట్టింది. షీ నేమ్డ్ ద బేబీ ఎమ్మ. ఆ పని నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఐ ఫౌండ్ ద టాస్క్ ఛాలెంజింగ్. ఈ సినిమా విజయవంతమైందని దర్శకుడు కొనియాడారు. ద డైరెక్టర్ లేబల్డ్ ద ఫిల్మ్ అ సక్సెస్. వారు సమావేశం ముగిసిందని ప్రకటించారు. దే డిక్లేర్డ్ ద మీటింగ్ ఓవర్. ఆమె అతన్ని తెలివైన వాడు అని పిలిచింది. షీ కాల్డ్ హిమ్ స్మార్ట్. న్యాయమూర్తి అతన్ని దోషిగా తేల్చారు. ద జడ్జి ప్రొనౌన్స్డ్ హిమ్ టు బి గిల్టీ ఆర్ ద జడ్జ్ ప్రొనౌన్స్డ్ హిమ్ గిల్టీ. మేము ఆ ప్రాజెక్ట్ పూర్తయిందని భావిస్తున్నాం. వీ కన్సిడర్ ద ప్రాజెక్ట్ ఫినిష్డ్. వీ కన్సిడర్ ద ప్రాజెక్ట్ ఫినిష్డ్. ఆ అనుభవం అతనికి లాభదాయకం అనిపించింది. హీ ఫౌండ్ ద ఎక్స్పీరియన్స్ రివార్డింగ్. హీ ఫౌండ్ ద ఎక్స్పీరియన్స్ టు బి రివార్డింగ్. వారు ఆమెను నాయకురాలు చేశారు. దే మేడ్ హెర్ ది లీడర్. దే మేడ్ హెర్ టు బి ది లీడర్. ఆమె అతని ప్రతిభావంతుడిగా భావిస్తుంది. షీ రిగార్డ్స్ హిమ్ యాజ్ టాలెంటెడ్. జట్టు సిద్ధంగా ఉన్నట్లు కోచ్ ప్రకటించాడు. ది కోచ్ డిక్లేర్ ద టీమ్ రెడీ. మేము అతన్ని నమ్మదగిన వాడు అని భావిస్తున్నాము లేదా నమ్ముతున్నాము. వీ బిలీవ్ హిమ్ ట్రస్ట్ వర్తి. ఇక్కడ మనం టు బి రాయట్లేదండి, ఎందుకంటే మనము టు బి రాయకుండానే టు బి అనేటువంటిది ఎంప్లాయ్ అవుతుంది. కంప్లీట్గా స్ప్లిట్ అప్ చేస్తే దాని అర్థం వీ బిలీవ్ హిమ్ టు బి ట్రస్ట్ వర్తి అని. అందుకే మనము టు బిని బ్రాకెట్లో పెట్టడం జరిగింది. అది అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయకపోయినా వ్యక్తం అవుతుంటుంది. మనం దాన్ని స్పీకింగ్లో కానీ రిటన్లో కానీ రాయడం జరగదు. ఆమె ఆ పెయింటింగ్ను అందంగా భావిస్తుంది. షీ కన్సిడర్ ద పెయింటింగ్ బ్యూటిఫుల్. కమిటీ అతన్ని విజేతగా ప్రకటించింది. ద కమిటీ నేమ్డ్ హిమ్ ద విన్నర్. ద కమిటీ అనౌన్స్డ్ హిమ్ ద విన్నర్. ద కమిటీ డిక్లేర్డ్ హిమ్ ద విన్నర్. ఈ విధంగా మనం మొత్తం 24 సెంటెన్సెస్ నేర్చుకున్నాం. 25వ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ వాడి మీరు కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ and keep learning English. See you in the next video. Until then, have a nice time.